హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడే ఎయిర్పోర్ట్లో ఫ్రెండ్స్ని దింపేసి వచ్చాను అనమాట డెంటన్. సో ఇంట్లో మొత్తం ఆల్ ఖాళీ, ఇంట్లో ఎవరు ఉండట్లా. ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, బట్ షీఈ్ నాట్ హియర్ రైట్ నౌ. తను వేరే స్టేట్ వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. తను వస్తుంది ఒక 4-5 డేస్లో. సో ఇంక మేమిద్దరమే ఉంటాం సమ్మర్లో మోస్ట్లీ ఇంట్లో. మిగిలిన వాళ్ళు నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ స్లోగా వస్తారనమాట. అండ్ ఆల్సో మాది లీజ్ అయిపోతుంది. అసలు ఏంటి ఈ సమ్మర్ ప్లాన్ ఏంటి, సమ్మర్ మొత్తంలో నేను ఏం చేయబోతున్నాను, నాకేమైనా ఇండియా వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయా, మొత్తం ఈ వీడియోలో చెప్తాను నా సమ్మర్ ప్లాన్స్ మొత్తం. సో అంతకంటే ముందు మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ అయితే కొడితే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే ఇక్కడ ఇన్స్టా ఐడి ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ ఫాలో అయిపోండి. సో ఇప్పుడే డ్రాప్ చేసి వచ్చా. ఇల్లుతో పాటు పెట్రోల్ ట్యాంక్ కూడా ఖాళీ అయిపోయింది. సో గ్యాస్ స్టేషన్కి వచ్చాను అనమాట. సో ఫస్ట్ అయితే గ్యాస్ కొట్టించేసుకుందాం, తర్వాత ఇంటికి బయలుదేరిపోయి ప్లాన్స్ ఏంటి మొత్తం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్. ప్రస్తుతానికి దిస్ ఈజ్ అవర్ హోమ్ స్వీట్ హోమ్. అందరికి ఇండియా అయితే మనకి ఇదే. ఇట్స్ ఓకే. సో చాలా చెత్తగా ఉంది ఇల్లు మొత్తం ఎక్కడ పడితే అక్కడ చెత్త, ప్యాకింగ్ స్టఫ్ అంతా, చాక్లెట్లు ఇండియా తీసుకుపోయాయని, అంటే అది వెయిట్ ఎక్కువైందని తీసేశారు పక్కకి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మామూలుగా అయితే మాది లీజ్ అనేది ఇప్పుడు అయిపోతుంది అనమాట. జూన్ 30కి అయిపోతుంది లీజు. సో మా ప్లాన్ ఏంటంటే జూన్ 15th కానీ 20th కానీ టౌన్ హౌస్ తీసుకొని ఇక్కడి నుంచి మూవ్ అయిపోదామని. సో జూన్ 17th ఒక అమ్మాయి రిటర్న్ వచ్చేస్తుంది. సో తను హెల్ప్ అవుతుంది, తను ఉంటుంది ఇక్కడ. ఆల్రెడీ ఇంకో అమ్మాయి ఇంకో 4 డేస్లో వస్తుంది, ఇక్కడే వేరే స్టేట్కి వెళ్ళింది. సో మేము ముగ్గురం ఉంటాము ముందు షిఫ్ట్ చేయడానికి. తర్వాత ఇంక మా ఫ్రెండ్స్ వాళ్ళు డైరెక్ట్గా ఇంకా వాళ్ళ ఇంటికి రారనమాట, వాళ్ళు డైరెక్ట్ కొత్త ఇంటికి వచ్చేస్తారు జూలై ఆగస్ట్లో. ఈ ఇల్లు కూడా ఇంతవరకు హోమ్ టూర్ చేయాలి నేను అమెరికా వచ్చాక. సో వెళ్ళిపోయే లోపు ఒకసారి ఇల్లంతా క్లీన్ చేశాక హోమ్ టూర్ చేద్దాం. సైకిల్ తీసుకున్నాను, ఒకరోజు కూడా తొక్కలేదు నేను. సో ఒకరోజు నీట్గా, అంటే కొంచెం అంటే మరీ గలీజ్గా ఉంది, కొంచెం నీట్ అయ్యాక ఇల్లు కూడా హోమ్ టూర్ చేసి ఇది కూడా చూపిస్తాను. సో ఇంకా సమ్మర్ ప్లాన్స్ విషయానికి వచ్చేస్తే 1 by 1 మాట్లాడుకుందాం. సో మనకి మొత్తం వచ్చేసి 4 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి. సో ఆ 4గిట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, బాబు గారు అమెరికా వచ్చి 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల్లో కనీసం ఒక్కసారి కూడా మామయ్య వాళ్ళు ఉంటారు అనమాట ఇక్కడ అయోవాలో. సో 10 నెలల్లో ఒక్కసారి కూడా బాబు గారు పాపం మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళని కలవలేదు. మామయ్య వాళ్ళు ఇన్ సెన్స్ మమ్మీ వాళ్ళ సొంత అన్నయ్య, అంటే నాకు సొంత మామయ్య. సో సిగ్గు లేదు బాబు గారికి. ఇప్పుడు 2 సెమిస్టర్లు అయిపోయిన తర్వాత, అమెరికా వచ్చి సంవత్సరం అవుతున్న తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. రేపు 15th to 22nd అయితే ప్లాన్. నేను అయోవా వెళ్ళి మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేసి ఒక 1 week ఉండి తర్వాత మళ్ళీ డెంటన్ వచ్చేస్తాను. సో అది ప్లాన్ నెంబర్ 1, దాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టండి. ప్లాన్ నెంబర్ 2 ఏంటంటే, నేను ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ అయిపోయింది అనమాట. సో సెకండ్ సెమిస్టర్లో నేను 3 సబ్జెక్ట్స్ చేశాను. డేటా విజువలైజేషన్ ఒకటి, కంప్యూటర్ సెక్యూరిటీ ఒకటి, మెషిన్ లెర్నింగ్ ఒకటి, 3 చేశా. 2 Aలు 1 B వచ్చింది. సో B వచ్చిన సబ్జెక్ట్ మెషిన్ లెర్నింగ్. విషి అని మంచి ప్రొఫెసర్, ఆయన బాగానే చెప్తాడు, మేము సరిగ్గా వినాం. అది వేరే విషయం లేండి, వదిలేయండి. సో ఇట్స్ ఓకే. ఎవ్రీ సెమిస్టర్ మనకి ఏదో ఒక బ్యాడ్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం మేనేజ్ చేసుకుంటూ వస్తాం. అసలు B ఎట్లా వస్తుందనే డౌట్ పడ్డా నేను, కానీ B వేసారు వాళ్ళు. ఇట్స్ ఫైన్, పక్కన పెట్టేయండి. నెక్స్ట్ సమ్మర్ సెమిస్టర్లో కూడా నేను కోర్స్ తీసుకున్నాను. సో సమ్మర్ సెమిస్టర్లో కోర్స్ ఎందుకు తీసుకున్నా అంటే, యాక్చువల్లీ ఇప్పుడు నాకు గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ ఉంది కదా. సో దానికి నేను ఇక్కడ యూఎస్లో ఉండి ఒకవేళ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్కి వర్క్ చేస్తే కనుక నాకు ఫీ వేవియర్ వస్తుంది. ఫీ వేవియర్ అంటే 40% ఫీజు అనేది తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు ఇండియా వెళ్తే నాకు వాళ్ళు లీవ్ ఇస్తారు, జాబ్ పోదు, జాబ్ అంతే ఉంటుంది. నేను మళ్ళీ ఇండియా వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు. బట్ నేనేమనుకున్నానంటే, ఇక్కడ ఉండి ఒక సబ్జెక్ట్ చేస్తే మనకి ఫీజు హాఫ్ తగ్గుతుంది కదా, కంప్లీట్ చేద్దాము మెల్లగా. అక్కడికి మనం వెళ్ళిన ప్రస్తుతానికి చేసేది ఏం లేదు కదా, మంత్లీ ఒక 1200 వస్తాయి కదా అని చెప్పేసి ఉన్నాను. సో బట్ ఇక్కడ ఏమైంది, ఇక్కడే పాయింట్ నెంబర్ 3 అనేది యాక్షన్లోకి వచ్చింది.
ఆ పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, మన సూపర్వైజర్ బాబాయ్ ఏం చేశాడు, వేరే అతను ఉంటాడనమాట. సో, వేరే అతను వెబ్ డిజైనింగ్ పొజిషన్ తనది. గ్రాడ్యుయేట్ అసిస్టెంట్‌షిప్ తనది గూడా. సో, తనకేంటంటే ఇంటర్న్‌షిప్ వచ్చింది. సో, తనకి ఇంటర్న్‌షిప్ రావడం వల్ల తను ఈ పొజిషన్‌లోంచి అంటే మానేయలేదు. బట్ సమ్మర్‌కి బ్రేక్ తీసుకున్నాడు. మళ్ళీ సమ్మర్ తర్వాత వస్తాడు. ఆగస్ట్ తర్వాత వస్తాడు. సో, జూన్, జూలై, ఆగస్టు వాళ్ళకి ఒక 20 అవర్స్‌కి బడ్జెట్ ఫ్రీ అయిందంట. సో, తనేం చేశాడు మా సూపర్వైజర్, నాకు నా 20 అవర్స్ ప్లస్ తన 20 అవర్స్ నేనిప్పుడు అది కూడా ట్రైనింగ్ తీసుకున్నాను వెబ్ డిజైనింగ్ అదంతా. సో, నా 20 తన 20 మొత్తం కలిపి 40 అవర్స్. అంటే దగ్గరగా డబుల్ పే ఇస్తారు నాకు. ఫుల్ టైమ్‌కి కన్వర్ట్ చేశారు సమ్మర్‌లో 3 మంత్స్. సో, మామయ్య వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడే కూర్చొని డెంటన్‌లో ప్రశాంతంగా 4 డేస్, 3 డేస్ మోస్ట్‌లీ రిమోటే ఉంటదంట. 2 డేస్ నేను క్యాంపస్‌కెళ్ళాల్సొస్తది. సో, ఇంట్లో కూర్చొని 40 అవర్స్ క్లెయిమ్ చేసుకొని, మంచిగా మనీ సేవ్ చేసుకొని, యాక్చువల్‌గా నేను ఫాల్‌కి గూడా వేవర్ వస్తది కాబట్టి, ఆ రిమైనింగ్ 60% లోన్‌లో నుంచి తీయకుండా నేనే కట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లోన్‌లో నుంచి తీస్తే ప్రాడిజీ వాడు గిటార్ వాయిస్తున్నాడు నా నెత్తి మీద నుంచొని. వాడి ఇంట్రెస్ట్ రేట్‌లు నేను తట్టుకోలేకపోతున్నాను. నెలకి 400 ఇంట్రెస్ట్ పంపిస్తున్నాడు నాకు. సో, వాచిపోతుంది కాబట్టి బట్ ఇనీషియల్‌గా మాత్రం ఉండాలి లోను. ఇనీషియల్‌గా మాత్రం ఎవడు నేను ఇట్లా చెప్పానని చెప్పి ఇనీషియల్‌గా లోన్ లేకుండా రావద్దు. అల్లాడిపోయి ఆకులు మేస్తారు. ఇనీషియల్‌గా మాత్రం లోన్‌తోనే రావాలి. ఎందుకంటే ఇనీషియల్‌గా మనం ఏం పీకలేం. మన దగ్గర ముందే జాబ్ ఉండదు కాబట్టి. బట్ ఇప్పుడు నాకు సమ్మర్‌లో ఫుల్ టైమ్ వచ్చి 3 మంత్స్ నాకు డబుల్ పే వస్తుంది. అండ్ ఆల్సో ఫాల్‌లో వేవర్ వస్తది కాబట్టి, ఇప్పుడు నేను మంత్లీ ఒక 1000-1500 సేవ్ చేసుకున్నా అప్పుడు ఫీజు కట్టడానికి నాకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. చాలా హెల్ప్ అవుతది. బేసిక్‌గా ఏం లేదండి. నేను వాళ్ళ కింద 40 గంటలు పనిచేసి ఎక్కువ డబ్బులు ఇస్తారు నాకు కరెక్టే. బట్ ఆ ఎక్కువ డబ్బులు నేను ఇట్లా తీసుకొని రైట్ హ్యాండ్‌తో, ఇట్లా లెఫ్ట్ హ్యాండ్‌తో మళ్ళీ వాళ్ళకే నేను ఫాల్‌లో సబ్జెక్ట్‌లకి ఫీజు కట్టాలి. అంతకు మించి ఏం లేదు. మనం ఏమి పెద్ద సంపాదించేస్తుంది ఏం లేదు. బట్ కాకపోతే కొంచెం లోన్ తగ్గుతది. ఇక్కడుండి పని చేస్తే వచ్చినవి కొంచెం సేవ్ చేసుకొని ఫీజు కట్టడానికి ఉంటదని చెప్పేసి అది పాయింట్ నెంబర్ 3. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4 ఏంటంటే సమ్మర్‌లో మన ప్లాన్ జూన్ 30కి లీజ్ అయిపోద్దని చెప్పా కదా! సో, ఈ లీజ్ అయిపోయిన తర్వాత టౌన్ హోమ్ అయితే ఒకటి చూస్తున్నాను. 4 గాని, 3 గాని కొంచెం పెద్దగా ఉండేటట్టు దీనికన్నా. ఇప్పుడుండేది మేము అపార్ట్‌మెంట్. దీని టూర్ కూడా చేస్తానని చెప్పా కదా! సో, దానికి చేంజ్ అవ్వాలి. సో, మేము యాక్చువల్లీ ఆ టైంకి చేంజ్ అయ్యే టైంకి ముగ్గురమే ఉంటామనమాట. ఒక అమ్మాయి తను ఇండియా నుంచి వచ్చేస్తది జూన్ 15, 20 ఆ టైంలో. అండ్ ఇంకో అమ్మాయి ఇక్కడే ఉంది ఆల్రెడీ. బట్ వేరే స్టేట్‌లో ఉంది. తను కూడా వచ్చేస్తది ఒక 1 వీక్‌లో. బట్ అందరిని ఏం చేశారంటే ఇదిగో ఇట్లా ఈ బాక్సెస్ ఉన్నాయి కదా! మ్యాట్రెస్ బాక్సెస్. సో, ఎవరి స్టఫ్ అందరూ వాళ్ళు అందులో సర్దుకొని నీట్‌గా అట్లా పెట్టెళ్లారనమాట. అంటే ఇంకా ఎనీవేస్ కింద చెత్తా చెదారం అన్నీ ఉన్నాయిలే గానివ్వండి, అందరికి కామన్ స్టఫ్. ఇంక అవన్నీ మేమే సర్దుకొని ఇక్కడి నుంచి కొత్తింటికి అప్లికేషన్ పెట్టాలి ఫస్ట్. ఆ కొత్తింటికి ఇవన్నీ షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసి ఇక్కడ లీజ్ ఎండ్ చేసి ఈ తాళాలు ఇచ్చేసి ఇంకా వీళ్ళెవ్వరూ మిగిలినోళ్ళందరూ ఈ ఇంటికి రారు. డైరెక్ట్ కొత్తింటికే వస్తారు. సో, అది ప్లాన్ నంబర్ 4. సో, ఈ 4 ప్లాన్స్ ఉన్నాయన్నమాట మనకి సమ్మర్‌లో. సో, దట్ ఈస్ వై ఇండియా ప్లాన్ అనేది ప్రస్తుతానికైతే రూల్డ్ అవుట్. ఇండియా ప్లాన్ ప్రస్తుతానికైతే రూల్డ్ అవుట్ సమ్మర్‌కి. మేబీ ఎళ్తే డిసెంబర్‌లో మోస్ట్‌లీ ఎళ్తానని అనుకుంటున్నా. ఎళ్తానని అనుకుందాం. చూద్దాం మరి. యాహ్! అదనమాట. సో, అందరైతే ఎళ్లారు ఇండియా. అంటే లోపల కొంచెం ఉంటది బాధ. అంటే స్టార్టింగ్‌లో పెద్దేం ఉండదులే బొక్క అనుకున్నాను. బట్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బ్యాగులన్నీ సర్దుకొని ఎయిర్‌పోర్ట్‌లో దిగి చెక్ ఇన్ చేసి లోపలికెళ్తుంటే మనసులో గిటార్ వాగిపోయింది మొత్తం. సో, కొంచెం బాధున్నా గానీ, బట్ ఇట్స్ ఓకే. ఐ చూస్ దిస్ కాబట్టి ఊరికే రావు గదా! గుండంకుల్ చెప్పారు గదా! డబ్బులు ఊరికే రావు. కూర్చొని పని చేస్తేనే వస్తాయి. మనకిప్పుడు ఆపర్చునిటీ ఉంది. వాళ్ళు ఇస్తా అన్నారు. ఎందుకు వేస్ట్ చేసుకోవటం? ఇక్కడుండి పని చేసుకుంటే వస్తాయి గదా! అని చెప్పేసి ఒక్క ఆలోచనతోనే కొంచెం ఆగాను. అండ్ ఆల్సో కోర్స్ కూడా చేస్తున్నాను కాబట్టి సైమల్టేనియస్‌లీ 2 కవర్ అయిపోతాయి. ఇట్స్ ఓకే. నేనేం రిగ్రెట్ అవ్వట్లేదు. ఐ యామ్ ఆల్ గుడ్ విత్ ఎవ్రీథింగ్. కొంచెం బానే ఉంది. ఎందుకంటే అంతా కూర్చొని ప్రస్తుతానికంతా బానే ఉంది గాబట్టి, అంటే ఖాళీగా కూర్చునేటట్టయితే బాధపడేవాడినేమో. ఇండియా ఎళ్తే బెటర్ కదా అని. సో, ఖాళీగా ఉండను గాబట్టి ఐ యామ్ ఫైన్ ఫర్ నౌ. సో, అదనమాట. ఈ 4 ప్లాన్స్ సమ్మర్‌లో ఒక షార్ట్ లైఫ్ అప్డేట్ లాగా చెప్దాం అనుకోని, ఏదో ఆ బాధలో ఆ కార్‌లో అట్లా వస్తా ఆలోచించా వ్లాగ్ తీద్దాం అని జెప్పి. సో, ఇప్పుడైతే నన్ను నాలాగా నేను మాట్లాడగలను గదా అని జెప్పేసి మీ అందరితో మాట్లాడుతున్నాను సొల్లు. మీకు నచ్చకపోతే ఇట్స్ ఓకే. వదిలేసేయండి. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ జేసి ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ ఇంకేమన్నా కావాలంటే కింద కామెంట్ సెక్షన్ ఉంటది. మీకేం వీడియోస్ కావాలో అందులో కామెంట్ జేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇచ్చాను డిస్క్రిప్షన్‌లో. దాంట్లో మెసేజ్ జేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.